పాట అనగానే మామూలుగా నందిని సిద్ధారెడ్డి గారిని చూడగానే భూమి స్వప్నం వచనకవి గుర్తొస్తారు. కానీ ఆ తర్వాత నాగేటి చాలల్లా అనేటువంటి పాటతోటి తెలంగాణకు ఒక మొట్టమొదటి సాంస్కృతిక చిరునామాను చూపెట్టినటువంటి పాట రాశారు. అటువంటి సిద్ధారెడ్డి గారి చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరణ చేసుకోవడం అనేటువంటిది చాలా ఔచిత్యవంతం. అదేవిధంగా నేను ఈ వేదిక మీద నిలబడడానికి ముఖ్యంగా చాలా ఆవిష్కరణలో పాల్గొంటాం, కానీ ఈ ఆవిష్కరణ అనేటువంటిది ఒక విషాదంతో కూడినటువంటి ఒక సందర్భం అని భావిస్తున్నాను. ఈ వేదికనే అట్లాంటిది. కొంపల్లి వెంకట్ గౌడ్ నాకు చాలా ఆత్మీయమైన మిత్రుడు, ఒక మంచి కవి, మంచి సాంస్కృతిక తెలంగాణ అస్తిత్వం మీద చాలా ఘాటైనటువంటి వాదనలు చేసినటువంటి వ్యక్తి. దాంతోపాటు అందశ్రీ గారు మా క్యాంపస్లో ఎప్పుడు ఆయన అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థిగా మేము పిలుచుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు చూడు మా ఆర్ట్స్ కాలేజీలో ఏ సమావేశం జరిగినా వచ్చి మంచి ఉత్తమ శ్రోతలాగా కూర్చునేవాడు. మధ్యలో సమయం దొరికినప్పుడు మంచి పాటలు పాడుతూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ, ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులందరికీ చాలా ఉత్తేజాన్ని అందించేవారు. అదేవిధంగా అతనికి ఏ సందేహము అనేటువంటిది వచ్చినా కానీ ఆచార్య అని అంటూ ఎవరో ఒకరిని మంచిగా పలకరిస్తూ పాటకు సంబంధించినటువంటి ఒక చర్చను లేవనెత్తారు. ఇక మనం క్యాంపస్లో తిరుగుతుంటే ఏ మలుపులో తిరిగినా అందశ్రీగా కనిపించేది. ఉదయం పూట క్రమం తప్పకుండా ఆ ఆక్సిజన్ పార్క్లోకి ప్రవేశించి నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ మనసులో ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళేవాడు. కనిపించగానే అన్న నువ్వు ఎప్పుడు నడుచుకుంటూనే తిరుగుతావు, లాలాపేట నుంచి క్యాంపస్ వరకు వచ్చేవారు. అంటే నడకతోటి నా పద్యం నడుస్తుంది అనేటువంటి వాడు. ఆ రకంగా ఎప్పుడు తన ఆలోచనలన్నింటినీ, తన పాటలని అల్లుకోవడం అనేటువంటిది కూడా ఆయన జీవితంలో నడకతో పాటు ఆయన రచన అనేటువంటిది మానసికంగా అంతగా మమేకమైపోయినటువంటి సందర్భం. నిజంగానే అంటే ఇక్కడ అందశ్రీ పాటలని విశ్లేషించుకునేటువంటి పెద్ద వేదిక అనేటువంటిది కాదు, ఒక చిన్న సందర్భం. ఆ సందర్భంలో నాకు ఆయన 2 పాటలు బాగా వెంటాడినాయి. మొదటిది మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట అయితే, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన జయ జయ హే అనేటువంటి తెలంగాణ మేము ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు అప్పుడు పాఠశాలల్లో ప్రతిరోజు ప్రార్థనా గీతంగా ఏ రోజు పాడుకున్నా కానీ ఆ రోజు ఒక తెలియనటువంటి గొప్ప ఉత్తేజాన్ని అందించేది. ఒక అనధికారికమైనటువంటి ఒక జాతీయ గీతంగా, అప్పుడు తెలుగు ఉద్యమ గీతంగా కూడా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ 2 పాటలు అనేటువంటివి చాలా వెంటాడినటువంటి పాటలు. ఒకటి మనిషి యొక్క మానవీయ విలువల కోసం తప్పించిపోతే, ఒకటి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఒక అస్తిత్వ గీతంగా నిలబడినటువంటి ఆ పాట. ముఖ్యంగా మొదటగా మాయమైపోతున్నాడమ్మా అనేటువంటి మనిషి పాట ఇప్పటికీ వింటే కూడా ఇంకా ఆ రోజు అందశ్రీ ఏ విలువల కోసం, ఏ మానవీయ విలువల కోసం పరితపించిండో ఇంకా గట్టిగా ఆ పాటను మరింతగా వినవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఏనాటికి కూడా పునరుక్తి దోషం అంటున్నటువంటి కవిత. గురజాడ అప్పారావు రాసినటువంటి ఆ మనిషి అనేటువంటి పోయం ఎట్లాంటిదో, ఆ చిన్న కవిత ఎట్లాంటిదో, ఆ చిన్న కవితలో చెప్పినటువంటి భావాలు ఎట్లా ఉన్నాయో, అదేవిధంగా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నటువంటి పాటలో అనేక భిన్నమైనటువంటి కోణాల్లో మనిషి ఎంత యాంత్రికంగా, ఎంత స్వార్థపూరితంగా వెళ్ళిపోయింది అనేటువంటి అనేకమైనటువంటి భిన్నమైన స్వార్థ కోణాలన్నిటినీ ఆయన ఆ పాటలో పొందుపరిచాడు. అందుకే అప్పుడు అది ఆ పాటని ఎక్కడి నుంచి విన్నా కానీ అక్కడి నుంచి అది మనల్ని చాలా గాఢంగా ప్రభావితం చేసుకుంటూ పాటంతా మరోసారి వినబెట్టేట్లుగా చేస్తుంది. చివరగా ఆయన చివరి దశలో, అంటే చివరి దశ అనే అనకూడదు, ఆయన ఎక్కువగా ఈ నిప్పులవాగు పుస్తకం వేస్తున్నప్పుడు మా తెలుగు డిపార్ట్మెంట్కి ఎక్కువగా వస్తూ ఆయన ముందు మాటలు, లేకపోతే కృతజ్ఞతలు, ఆ పేజీలు, ఆ విషయ సూచిక, ఆ వరుస క్రమము, వీటన్నిటి గురించి మాట్లాడుతుండేవాడు. ఏమైనా పుస్తకం ఎట్లా చేస్తే బాగుంటుంది అని అడిగేటువంటి వారు. అదేవిధంగా దాంట్లో ఏమైనా తప్పులుంటే ముందు మాటలో ఈ పదాలు బాగుందా అని తన ముందు మాటలో ఉన్నటువంటి మాటల్ని, ఇతర ముందు మాటకారులు రాసినటువంటి మాటల్ని, వాటన్నిటినీ దాదాపుగా మొత్తం జీర్ణం చేసుకొని ఆ ముందు మాటల్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ, ఆచార్య ఈ పుస్తకం చాలా ప్రామాణికంగా తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నా. ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఈ పుస్తకం ఈ బృహత్ సంకలనం మీద మీ తెలుగు శాఖలో నుంచే పిహెచ్డి వస్తే బాగుంటుంది అని దాదాపు చాలాసార్లు ఈ విషయాన్ని గురించి ప్రస్తావించేటువంటి వాడు.
అదేవిధంగా తను మొదట నదీ కావ్యం రాయాలని చాలా తీవ్రంగా ఆ, ఇది గాఢంగా వాంఛించాడు. చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకున్నాడు. ఆయన ఎప్పుడు అడిగినా కానీ ఆ నదీ కావ్యంలో ఉన్నటువంటి కొన్ని ఖండికల్ని, కొన్ని కవితా పాదాలని చెబుతూ తను ఏ నదుల మీదనైతే ప్రవహించినాడో అతడు ఆ నది మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అబ్బా నేను ఒక పడవలాగా బ్రతికితే బాగుండు, ఎప్పుడు ఆ నదుల్లో నేను సంచారం చేస్తున్నట్టుగానే ఉంటుంది కదా, ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా కొంత వేదాంత దూరంలోకి వెళ్ళేటువంటి వాడు. అన్న ఎప్పుడు వస్తుంది ఆ కావ్యము అని అడుగుతుంటే వస్తుంది తమ్మి, కొన్ని రోజులు పడుతుంది, ఇంకా ఎప్పుడు వస్తుందని ఎప్పటికప్పుడు. అంటే నది అంత సాధ్యం కాదు, అంత సులువుగా అచ్చులోకి రావాలనంటే ఇంకా మనం ఎంతో తడవలసి ఉన్నది, లేకపోతే మనం ఇంకా తిరగవలసినటువంటిది ఉంది అని చెప్తుండేటువంటి వాడు. తను చివరిలో వాక్కులమ్మ ప్రచురణలు అనేటువంటిది పెట్టిన తర్వాత ఆయన ఆశయం ఏంటంటే, నేను దాదాపుగా 100 ఏళ్ళు బతకనేమో కానీ 90 అయితే బతుకుతాను, 100 పుస్తకాలు మాత్రం తప్పనిసరిగా వేస్తాను అని ప్రకటించాడు. అందుకే నేను 4 పుస్తకాలు ఇప్పుడు వేశాను. ఇంకా ఏమైనా పుస్తకాలు వేసేటువంటి పుస్తకాలు ఉంటే, మంచి పుస్తకాలు రాసినటువంటి రచయితలు ఎవరైనా ఉంటే పరిచయం చేయి, వాళ్ళందరి పుస్తకాలు మనం ప్రచురిద్దాం ఈ వాక్కులమ్మ ప్రచురణలో అన్నాడు. ఈ రకంగా ఆయన జీవితం అంతా కూడా ఇప్పుడు మామూలుగా ఆయన ఇప్పుడు ఈ లోకకవి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో చంద్రమోహన్కు మరొక బాధ్యత కూడా ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన అందెల సందడి, పాటల పూదోట, తొలినాళ్ళలో వచ్చినటువంటి పుస్తకాలు అందుబాటులో లేవు. అదేవిధంగా ఆయన రాసినటువంటి సినిమా పాటలైనా, ఇతర ఉద్యమ గీతాలైనా, వచన కవితలు కూడా చాలా రాశాడు. వచన కవిత్వం మీద ఆయనకు కొంత దశలో కొంత చిన్న చూపు లాంటిది ఉండేది. అన్న వచన కవిత్వం కంటే పాట శక్తి చాలా బలీయమైనటువంటిది, వచన కవిత్వాన్ని మీరు కొయ్యకాళ్ళతో పెట్టి నడిపిస్తున్నారు అని కూడా ఒక సందర్భంలో అన్నాడు. అంటే నేను ఎప్పుడు డిబేట్ చేసేవాడిని, అన్న ప్రక్రియకు ఉన్నటువంటి శక్తి ఆ ప్రక్రియకు ఉన్నది, మీరు ఇదివరకు వచన కవిత రాసేది, మీరు ఆ స్థాయిలో కొన్ని వచన కవితలు రాయండి అని అంటే కొన్ని సందర్భాలు ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చినాయి ఆ మధ్యలో ఒక 2-3 కవితలు. అట్లా ఆ కవితల్ని ఆయన రాసి వచన కవిత రాయగానే అది ప్రింట్ కాగానే ఇక దాని గురించి చర్చించేవాడు, ఎట్లా ఉన్నది, ఎక్కడ నీకు నచ్చింది అని. ఇట్లా ఆయన ఎప్పుడు కలిసినా కానీ సాహిత్యం గురించి, పాట గురించి, కవిత్వం గురించి, ఈ విద్యార్థుల యొక్క ఇప్పుడు ఎట్లా చదువుతున్నారు వాళ్ళని మీరు బాగా మోటివేట్ చేయాలి అని ఈ విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి వాడు. నిజంగానే ఆయనకు తన గీతం అధికారికమైనటువంటి గీతంగా ఉంటే బాగుండు అనేటువంటిది గాఢంగా వంచాడు. ఆయన ఆ కోరికను తీర్చుకున్నాడు. ఆయన కళ్ళ ముందే అది జరగడం, అది వినబడడం అనేటువంటిది జరిగింది. నిజంగా ఆయన ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిని, ఒక కవిగా ఒక వైభవాన్ని అనుభవిస్తున్నటువంటి తొలి పుటల్లోనే, తొలి దశలోనే ఆయన ఈ విధంగా అర్ధాంతరంగా వెళ్ళిపోవడము అనేటువంటిది మాత్రం మనందరికీ చాలా తెలుగు పాటకు చాలా తీరనటువంటి లోటుగా నేను భావిస్తూ, చంద్రమోహన్ ఒక మంచి పని చేసినాడు, చాలా వేగంగా ఈ పుస్తకాన్ని తీసుకురావడం అనేటువంటిది ఒక మంచి ప్రయత్నము. అదేవిధంగా ఆయన మిగిలిన రచనలు కూడా తప్పనిసరిగా తీసుకురావాలి. ఆయన మొదటి పుస్తకంలో బోయి భీమన్న, సి నారాయణ రెడ్డి గారు ముందు మాటలో అన్నారు, దేశం ఈ కవిని నిలపకపోతే కాలమే ఈ కవిని నిలబెడుతుంది అని ఒక మాట అన్నాడు. నిజంగానే ఈ కాలం నిలబెట్టినటువంటి కవి ఇప్పుడు ఆయన కాలం నడుస్తుంది. ఆయన లేకపోయినా కవి ప్రజల నాలుకల మీద జీవిస్తాడు అన్నట్లుగా ఈ వేదిక నిరూపిస్తుంది. ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలంగాణ పబ్లికేషన్ చంద్రమోహన్కు అభినందనలు.